వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఈ పర్టికులర్ టాపిక్ గురించి పూర్తిగా డిస్కస్ చేసే ముందు కొన్ని విషయాలు మనం చెప్పుకోవాలండి. ఎందుకు దీనికి రిలేటెడ్ అని మాట్లాడాలంటే 338 జీవో, 746 జీవో, 747 జీవో, లేదంటే తిరుమల లడ్డూకి సంబంధించినటువంటి అంశం, వీటన్నిటికీ నిన్న శాసనసభలో మొత్తం ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఒక రోజు మొత్తాన్ని ఈ లడ్డూ కల్తీ లేదంటే తిరుపతి దేవస్థానం మీద జరిగినటువంటి దాడి 5 ఏళ్ల పాటు వీటి గురించే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడారు. ఆన్ రికార్డ్ ఉన్నాయి ఇవన్నీ కూడా. ఈ విషయం వైఎస్ఆర్సీపీ వాళ్ళకి తెలియట్లేదా? ఎందుకంటే 11 మందికి ఎమ్మెల్యే పదవులు అప్పగించారు ప్రజలు. ఆ 11 మంది కూడా అసెంబ్లీకి వెళ్ళి వాళ్ళకి ఇచ్చినటువంటి టైంలో అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆరోపణలన్నీ కూడా అబద్ధాలు మాత్రమే, మరి వీటికి సమాధానాలు ఉన్నాయా అని చెప్పి ప్రశ్నిస్తే ఆన్ రికార్డు ఉండిపోతుంది. రేపన్న రోజు ప్రశ్నించడానికి కానీ ఒక ఆధారంగా కానీ ఒక లెజిటిమేట్ ప్రూఫ్ కింద అది ఉంటుంది. సో అసెంబ్లీకి వెళ్ళడం మానేసి మేము బయటే కూర్చుంటాం, మేము ఇక్కడి నుంచే ప్రెస్ మీట్లు పెడతాం, ప్రెస్ మీట్లు కూడా స్క్రిప్ట్ చూసి చదువుతాం, సలహాదారులు ఇచ్చిందే చదువుతాం అంటే ఎమ్మెల్యే పదవి దానికి ఇచ్చారా? ఇప్పుడు వరుసగా చూడండి, ఏ విషయం తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఈ రోజుకి మనం మాట్లాడుకునేటువంటి అంశాలు. నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఈవెన్ దో ట్రోలింగ్ మెటీరియల్ అయినప్పటికీ కూడా చాలా లెజిటిమేట్గా ఆయన చెప్పినటువంటి తీరు అసెంబ్లీ రికార్డ్స్లో ఉన్నాయి. దాని గురించి ఇప్పటికీ మాట్లాడతారు. బికాజ్ అది ప్రజల మనసుల్లోకి వెళ్ళిపోయింది, డైరెక్ట్గా వాళ్ళ మెదడులోకి వెళ్ళిపోయింది. అసెంబ్లీ సమావేశాలు చూస్తున్నారు కాబట్టి. అదే ప్రెస్ మీట్లు, ఈ రోజు ఒక ప్రెస్ మీటు, నిన్నో ప్రెస్ మీటు, మొన్నో ప్రెస్ మీట్ అన్నట్టుగా పెడుతున్నారు. అందులో ట్రోలింగ్ మెటీరియల్ ఎక్కువ వస్తుంది. ఈయన మాట్లాడింది పక్కన పెడితే ట్రోలింగ్ ఎక్కువ జరుగుతుంది. మిగతా ఏ కేసుకు సంబంధించి తీసుకున్నా, ఏ విషయాన్ని తీసుకున్నా అసెంబ్లీలో మాట్లాడేటువంటి దానికి ఒక విలువ అనేది ఉంటుంది. ఆ మాట్లాడడం కోసమే, అసెంబ్లీలో ప్రజల తరఫున మాట్లాడడం కోసమే కదా పదవులు ఇచ్చింది. మరి అసెంబ్లీలో మాట్లాడడం, మేము బయట కూర్చుని ప్రెస్ మీట్లు మాత్రమే పెట్టుకుంటాము అని చెప్పంటే ఇంకా ఆ పదవి దేనికి? బెంగళూరులో ఉండొచ్చు, ఇంకో చోట ఉండొచ్చు, ఎక్కడన్నా ఉండొచ్చు. అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయన్నప్పుడు అసెంబ్లీ సెషన్స్కి రావాలి, అంతే కదా. అసెంబ్లీ సెషన్స్కి రాకుండా నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నేను ఇలాగే మాట్లాడతాను, నేను ప్రెస్ మీట్లలో మాట్లాడతాను, పేపర్లు ఎదుర్కొండు కట్టిపోయి మాట్లాడతాను, నేను అంతకుమించి నేనేం చెప్పను, దీని మీద ఇగో ఇవి అబద్ధాలు. ఆ అబద్ధాలు అనేవాళ్ళు ప్రచారం చేస్తున్నారు అంటే అసెంబ్లీకి వెళ్ళి నిలదీయచ్చు. ఇచ్చేటువంటి సమయం గురించి కాదు, అది 2 నిమిషాలు ఇచ్చారా, 3 నిమిషాలు ఇచ్చారా అడగొచ్చు. అధ్యక్ష, ఈ విషయం మీద వారు గంట సేపు మాట్లాడారు, కనీసం నాకు ఒక 5 నిమిషాల సమయం ఇస్తే నేను ఇందులో కొన్ని విషయాలు మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒక శాసనసభ్యుడిగా బాధ్యతగా అడిగి 5 నిమిషాల సమయం తీసుకొని ఆ 5 నిమిషాల్లో మనం ఏం చెప్పాలనుకున్నామో సూటిగా స్పష్టంగా చెప్పేస్తే అది ప్రజల మనసులో నాటుకుపోతుంది. జగన్మోహన్ రెడ్డి ఏంట్రా ఇంత డీటెయిల్డ్గా మాట్లాడాడు అసెంబ్లీలో, అసలు చూసారా ఏం మాట్లాడాడు అనేటువంటి చర్చ జరుగుతుంది. అదే ప్రెస్ మీట్లు పెట్టారనుకోండి, ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి దానికి ఏంటి జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే చూసి మాట్లాడుతున్నాడు, ఆ మాట్లాడడం కూడా నత్తినత్తిగా మాట్లాడుతున్నాడు, అసలు ఒక్కటి కూడా సరైనటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, మాట్లాడితే ఆయన హావభావాలు ఏంటో, ఏం జరుగుతోంది అసలు అనేటువంటి చర్చ అవుతుంది. నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది, నెగిటివ్ ఇమేజ్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు అదే జరుగుతోంది. పేరుకి మాత్రమే ఎమ్మెల్యేగా పదవి ఉంది, పేరుకి మాత్రమే ఉంది పదవి ఎమ్మెల్యేగా, అంతకుమించి ఏమీ లేదు. ఈక్వలెంట్గా నాకు ప్రతిపక్ష హోదా కావాలి అంటే ప్రజలు ఇవ్వనటువంటి దాన్ని కోర్టులు కాదు కదా, ఎవరు ఇవ్వలేరు. ఇంకా మేము దాని గురించే పోరాడుతాం, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి మేము అసెంబ్లీని బాయ్కాట్ చేస్తున్నాము, లేదంటే ఇది అని చెప్పి అనడానికి ఎందుకు? ఇప్పుడు 164 సీట్లు కూడా దేనికి వచ్చాయి? ప్రెస్ మీట్ పెట్టి తిడితే మహా అయితే కేసు పెడతారు. ఎగ్జాంపుల్ అంబటి రాంబాబు గారిది ఉంది. ఆయన కారులో వెళ్తూ, ఆయనకు పదవేమీ లేదు, ఆయన కారులో వెళ్తూ అన్నటువంటి మాటలు కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు, దాదాపు 50 కేసులు పైగా నమోదయ్యాయి. ఇదే మాట అసెంబ్లీలో అనగలుగుతారా? ఆ రోజు పట్టించుకున్నారు, ఇప్పుడు అంబటి రాంబాబు ఈజ్ నథింగ్. మన ప్రెస్ మీట్ అయింది, జగన్మోహన్ రెడ్డి ఈజ్ నథింగ్. మళ్ళీ రేపు ఎల్లుండి ప్రెస్ మీట్ పెడతారు, అయిపోతుంది. ఇవాళ రేపు ఎక్కడో ఏదో ఆలయంకి ఓపెనింగ్కి వెళ్తున్నారు, అక్కడికి వెళ్తారు, ఆలయ ఓపెనింగ్ చేసిన తర్వాత ఏదో లడ్డు ఏదో గుడి అని చెప్పి అక్కడ మాట్లాడతారు, 10 నిమిషాలు మీడియా వాళ్ళు చూపిస్తారు, దాని మీద ట్రోలర్స్ మీమ్స్ కట్ చేసి వేస్తారు, అయిపోయింది అంతే. అంతకుమించి వైఎస్ఆర్సీపీకి కానీ మిగతా వాళ్ళకి కానీ ఒరిగేదంటూ ఏది లేదు. అదే అసెంబ్లీలో కూర్చొని చెప్తే లెజిటిమేట్గా ఏం జరిగింది అనేటువంటిది అది ప్రజల మనసుల్లోకి వెళ్తుంది. అసెంబ్లీ సెషన్స్లో ఇది వైఎస్ఆర్సీపీ చేసింది అని. సో ఇవన్నీ వదిలేసి మేము రాము, మాకు హోదా ఇస్తే తప్ప మేము చెయ్యము, ఇలాంటివి పట్టు కూర్చుంటే పరువు పోవడం తప్ప ఏం లేదు. ఇది ఎలా ఉంటుంది అంటే రేపన్న రోజు, ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నారు కదా 2029లో మేము కనుక వచ్చామంటే, అంటే చాలామంది బెదిరింపులకు కూడా దిగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి కనుక కర్మ కాలి జగన్మోహన్ రెడ్డి 2029లో వచ్చాడా,
విమానాల్లో వెళ్తున్నా సరే విమానాన్ని తాడేపల్లిలో దింపేసి మరి చెక్కేస్తాడు. ఇది వాళ్ళు చెప్పేది. తాడేపల్లిలో విమానాలని దింపేస్తారట వెళ్ళిపోతుంటే పాపం. లేదంటే ఇంకా కొంతమంది విశ్లేషకులు వాళ్ళు కూడా చెప్పుకుంటూ వస్తున్నారు యాసలు ప్రాసలు వీటన్నిటితోటి. జగన్మోహన్ రెడ్డి వచ్చాడంటే మీకు ఇంకా దంపుడే అని చెప్పని. ఎందుకు ఇవన్నీ? ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటున్నారు. పని చేయకుండా జీతం దేనికి? ప్రెస్ మీట్లు పెట్టుకునే దానికైతే హ్యాపీగా ఛానల్ ఉంది, లేదంటే రాసుకోవడానికి పేపర్ ఉంది, అక్కడికి వెళ్ళి కూర్చుంటే అయిపోయింది. మీడియా వాళ్ళందరినీ పిలవడం, తప్పులు చదవడం, తప్పులు మాట్లాడడం, అసెంబ్లీలో అలా మాట్లాడేశారు ఇలా మాట్లాడేశారని ప్రెస్ మీట్ పెట్టడం అవసరం లేనటువంటిది కదా. దీనికి కాదు కదా ప్రజలు ఆయన్ని ఎన్నుకుని ఆయనకి జీతం ఇచ్చేది పన్నుల నుంచి. జీతం తీసుకోవడం మానేయండి, పూర్తిగా ఇచ్చేసేయండి, వెనక్కి ఇచ్చేయండి మొత్తం తీసుకున్నటువంటి జీతం అంతా కూడా అసెంబ్లీకి రానటువంటి దానికి. ఇంకా మాట్లాడితే రాజీనామా చేసేయండి, అవసరం లేదు. ఆ ప్లేస్లో పులివెందుల నుంచి ఇంకొక క్యాండిడేట్ వస్తారు, పులివెందులకు సంబంధించినటువంటి అంశం మీద ఆ క్యాండిడేట్ మాట్లాడతారు. పులివెందుల ఎమ్మెల్యేగా ఉండి మొత్తం 11 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు మా పార్టీ లేదు కాబట్టి మేము ఇవ్వం, మేము చెయ్యం. ఇది ప్రజల్లోకి బలంగా వెళ్ళినంతసేపు ఇక వైఎస్ఆర్సీపీ అనేది కోలుకోవడం చాలా కష్టం అనేది విశ్లేషకుల అభిప్రాయం. ప్రజలు కూడా అదే చెప్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో మాట్లాడుకునేది ఇదే. ఈయన ప్రెస్ మీట్ పెడతాడు ఇట్లా అసెంబ్లీకి వెళ్ళమంటే అని చెప్పి నవ్వుకుంటున్నారు. మరి అది ఎవరికి నగుబాటు? వాళ్ళకి అర్థమవుతుందా? చూద్దాం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.